అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వెనిజులా పైన ఎందుకింత కోపం? అమెరికా వెనిజులా కోస్ట్కి అతి దగ్గరలో ఒక నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్డ్ చేస్తుందంట. అది చాలా అవసరం లేనంత పెద్దగా, చాలా భయం పుట్టే అంతగా. బయటికి ఏం చెప్తుందంటే, ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్ ఈ దేశాల దగ్గర కొలంబియా, వెనిజులా, కోస్టారికా, గ్యూటామెలా, మెక్సికో ఈ దేశాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఈ దేశాల ద్వారా అమెరికాకు వస్తుందో దాన్ని ఆపటానికి, ఈ షిప్మెంట్స్ అన్ని చెక్ చేయడానికి ఇది చేస్తామని చెప్తున్నారు. అయితే వెనిజులా మీద పంతం పగ తీర్చుకోవడానికి అమెరికా ఇది చేస్తుందని చెప్పి కూడా అంటున్నారు అనమాట. రీసెంట్గా సెప్టెంబర్ 2వ తారీఖు అమెరికా ఆల్రెడీ ఒక పెద్ద అటాక్, ఒక భారీ అటాక్ కూడా చేసిందంట వెనిజులా కోస్ట్ దగ్గర ఒక షిప్ మీద. అయితే అమెరికా ఏదైతే షిప్ని అటాక్ చేసిందో, ఏదైతే వెజల్ని అటాక్ చేసిందో అది నార్కో వెజల్, నార్కో డ్రగ్స్ని క్యారీ చేసే వెజల్ అని చెప్పి అమెరికన్ అఫీషియల్స్ చెప్పారనమాట. దీంతో పాటు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా అమెరికా ఈ డ్రగ్ కార్టల్స్ మీద ఎంతటి చర్యలు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, అస్సలు వదిలిపెట్టేది లేదు డ్రగ్ కార్టల్స్ అని చెప్పి మార్కో రూబియో చెప్పారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిస్ ఏంటంటే అమెరికాకి డ్రగ్స్ రానికుండా చూస్తాను అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, మనం నార్త్ అమెరికా, మెక్సికో నుంచి మొదలైతే తర్వాత ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడి నుంచి ఎక్కువగా డ్రగ్ కార్టెల్స్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట.